బీసీసీఐ గౌతమ్ గంభీర్కి క్లాస్ పీకబోతోందా? సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కోచ్ గౌతమ్ గంభీర్కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? అసలు టీం మేనేజ్మెంట్కి సీనియర్ ప్లేయర్స్కి మధ్య ఏం జరుగుతోంది? టీం సెలక్షన్ పై కూడా బీసీసీఐ ఎందుకు మీటింగ్ పెట్టాలని నిర్ణయించుకుంది? టెస్ట్ రిటైర్మెంట్ పై కోహ్లీ యూటర్న్ తీసుకుంటాడంటూ వచ్చిన రూమర్స్ పై కూడా బీసీసీఐ మాట్లాడబోతోందా? ఏం జరుగుతుంది? గంభీర్తో ఏం మాట్లాడుతుంది? అగార్కర్తో ఏం మాట్లాడుతుంది? వీళ్ళకి క్లాస్ పీక్తుందా లేదా క్యాజువల్గానే మాట్లాడుతుందా? ఏం జరగబోతోంది? డీటెయిల్స్ చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ని అర్జెంటుగా మీటింగ్కి రావాల్సిందిగా బీసీసీఐ అయితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇంత అర్జెంటుగా మీటింగ్ ఎప్పుడు అంటే డిసెంబర్ 3న రాయ్పూర్లో మ్యాచ్ జరగబోతోంది. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య రెండో ఓడిఐ మ్యాచ్. ఆ మ్యాచ్కు ముందే ఈ మీటింగ్ని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మీటింగ్లో ప్రధాన ఎజెండా ఏంటి, ఏమేం మాట్లాడతారు అంటే బీసీసీఐ అఫీషియల్ ఒక స్పోర్ట్స్ వెబ్సైట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పాడు. తను ఏం చెప్పాడంటే ఈ టీం సెలక్షన్ మీద మాట్లాడాలని భావిస్తోందట. ఎందుకు టీం సెలక్షన్లో కన్సిస్టెన్సీ మిస్ అవుతోంది? మనం లాంగ్ రన్ కోసం చూస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలి కదా. అంటే ప్లేయర్స్ని రెగ్యులర్గా మారుస్తూ ఉండడం మనం ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాం. అన్ని చోట్ల సోషల్ మీడియాలో కానివ్వండి, వెబ్సైట్స్లో కానివ్వండి, అన్నిట్లో కూడా ఇదే ఇష్యూపై అందరూ మాట్లాడుతున్నారు. సో దీని గురించే బీసీసీఐ కూడా చర్చించబోతోంది గౌతమ్ గంభీర్ అండ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్తో. రీసెంట్గా మనం తొలి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ని నెంబర్ 4లో ఆడించడము, తిలక్ వర్మ లేడు టీంలో, నితీష్ కుమార్ రెడ్డి లేడు టీంలో, రిషబ్ పంత్ కూడా లేడు టీంలో. సో మరి వీళ్ళందరినీ అంటే టీంలో రెగ్యులర్గా ఆడుతూ వస్తున్న ప్లేయర్స్ని కూడా పక్కన పెట్టి అంటే ఇట్లా ప్రయోగాలు చేయడం, దీనిపై ఏమైనా మాట్లాడబోతుందా బీసీసీఐ? అంటే ఈ యొక్క అంశమే కాదు, దీనికంటే ముఖ్యమైన అంశం విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, ఈ ఇద్దరితో గౌతమ్ గంభీర్ కమ్యూనికేషన్ ఎలా ఉంది? అసలు టీం మేనేజ్మెంట్కి ఈ ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా? ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్టుల్లో మళ్ళీ తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటాడు, మళ్ళీ టీంలో చేరుతాడు, ఆడతాడు అంటూ రూమర్స్ అయితే వచ్చాయి. మరి దానికి తగ్గట్టుగానే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన తర్వాత ఫస్ట్ ఓడిఐలో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో విరాట్ కోహ్లీ అయితే కన్ఫర్మ్ చేశాడు, క్లారిటీ ఇచ్చాడు. ఏమని? తాను ఒక్క ఫార్మాట్లోనే కంటిన్యూ అవుతానని, తన ఫిట్నెస్ ఉన్నంత వరకు ఆడతానంటూ తను చెప్పాడు. అంటే తను క్లియర్గా ఇండికేట్ చేశాడు, ఇంకా నేను టెస్టుల్లో అయితే మళ్ళీ ఆడబోను అని. అంటే మరి దీనిపై బీసీసీఐ ఏం మాట్లాడాలనుకుంటుంది? అసలు బీసీసీఐ విరాట్ కోహ్లీని ఇందుకోసం ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తోందా, లేకపోతే అసలు ఈ విషయం తను కోహ్లీ మాట్లాడతాడని గంభీర్కి తెలుసా, తెలియదా? అసలు దీనిపై స్పందించాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా ఏమైనా గంభీర్తో మాట్లాడుతుందా? అసలు మొత్తానికైతే మరి ఏదో జరుగుతోంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా టీం సెలక్షన్ పై మాట్లాడాలి అని బీసీసీఐ అయితే ఈ కోచ్ని, సెలక్షన్ కమిటీ చైర్మన్ని అంటే ఇంత అర్జెంటుగా పిలిచి ఈ మధ్య కాలంలో అయితే మనం ఎక్కడ వార్తల్లో చూడలేదు. మరి ఇంత అర్జెంటుగా పిలవడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా అసలు ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది టీం సెలక్షన్లో. ప్లేయర్స్లోనే కాదు, టీం సెలక్షన్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. మరి దాని మీద మాట్లాడడానికి పిలుస్తుంది. దీనికి తోడు గౌతమ్ గంభీర్ ప్లేయర్స్తో ఎలా నడుచుకుంటున్నాడు, తను కరెక్ట్గా ఉన్నాడా, అందరితో కమ్యూనికేట్ చేస్తున్నాడా ప్రాపర్గా? ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ అవుతున్నారు ప్లేయర్స్ అంతా. శుభ్మన్ గిల్ సరే రీజన్ గాయమే కావచ్చు, కానీ సో తను లేడు. అంతకుముందు రిషబ్ పంత్ గాయం కారణంగా వెళ్ళాడు, వచ్చాడు, తను కూడా ఆఫ్ కలర్లో కనిపిస్తున్నాడు, తను ఆడలేకపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి అంతే. మహమ్మద్ షమీని అసలు కన్సిడర్ చేయట్లేదు సెలక్షన్లోకి. సో ఇట్లా రకరకాల రీజన్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిపై కూడా వార్తలు అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగా వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా ఫైర్ అవుతున్నారు. కృష్ణమాచారి శ్రీకాంతే కావచ్చు, మనోజ్ తివారియే కావచ్చు, ఇంకా చాలా మంది క్రికెటర్స్, రవిశాస్త్రి కావచ్చు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఓపెన్గానే గంభీర్ విధానాలను అయితే తప్పుపడుతున్నారు. మరి వీటన్నిటిపైన కూడా డిస్కస్ చేస్తుందా బీసీసీఐ గంభీర్తో? లేదా గంభీర్కి ఏమైనా అల్టిమేట్గా వార్నింగ్ ఏమైనా ఇస్తుందా? ఆ అవకాశం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా
జనాలైతే అంటే అభిమానులు అయితే చర్చించుకుంటున్నారు. గంభీర్ను ఊరికే ఏం పిలవట్లేదు. తను రీసెంట్గా చేసిన వాటికి, తను చేసిన కామెంట్స్ కూడా ఈవెన్ టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత ఈ టెస్ట్ సిరీస్ గురించి కూడా మాట్లాడటానికి, స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఇట్లా ఓడిపోవడానికి కూడా అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతోంది, గతంలో ఎప్పుడు జరగలేదు కదా, దీనిపై కూడా మరి గంభీర్ని అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రెస్ మీట్లో కూడా గంభీర్ మాట్లాడే విషయాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తను చెప్పాడు రీసెంట్గా, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం కదా, ఏషియా కప్ గెలిచాం కదా, ఆ రెండు నేనున్నప్పుడే గెలిచాను, మీరందరూ వాటి గురించి వదిలేసి ఓడిపోయిన వాటి గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ఇట్లాంటివి కూడా తను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. సో వీటన్నిటిపైన కూడా కూలంకషంగా బీసీసీఐ అయితే చర్చించే అవకాశం ఉంది గౌతమ్ గంభీర్తో. ఇంకా అగర్కర్తో కూడా సెలక్షన్ విషయాన్ని కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మొత్తానికి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పైన ఎక్కువ ఫోకస్, అంటే వాళ్ళిద్దరి గురించి 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు కంటిన్యూ అవుతారా, వాళ్ళని కంటిన్యూ చేయడానికి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు మీరు, అంటే వాళ్ళకి ఏమన్నా హామీ ఇచ్చారా, మరి ఇట్లాంటివి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది బీసీసీఐ గంభీర్తో. ఎందుకంటే తొలి వన్డేలో వాళ్ళ ఫామ్ని చూశారు, ఎట్లాగో ఫిట్గా ఉన్నారు. సో వాళ్ళు ఫిట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటే టీంలో ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, కొత్త కుర్రాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఆల్రెడీ 2026 T20 వరల్డ్ కప్ ఉంది, అది మనం డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగబోతున్నాం. మరి దానికి కూడా టీంని ఎట్లా గ్రూమ్ చేయబోతున్నాము, మరి 2027 సౌత్ ఆఫ్రికాలో ఓడిఐ వరల్డ్ కప్ జరగబోతుంది, మరి దానికోసం రోహిత్ శర్మ అండ్ కోహ్లీని ఇలాగే మనం కంటిన్యూ చేయిస్తున్నామా, వాళ్ళకి మిగతా దేశవాళీ క్రికెట్లో ఆడాలని ఏమన్నా చెప్తున్నామా, సో ఇట్లాంటి వీటన్నిటిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మేజర్గా రోకో పైన అండ్ గంభీర్ విధానాలపైన అయితే చర్చ ఎక్కువసేపు జరగనున్నట్టయితే తెలుస్తోంది. మరి గౌతమ్ గంభీర్కి బీసీసీఐ క్లాస్ పీక్తుందా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.